మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది. అది మాకు బాగా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి టీవీఎస్ స్ట్రిక్ స్కూటీ అండి. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2011 మోడల్ అండి. ఈ వెహికల్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునేందుకు ఫస్ట్ టైం మన ఛానల్ని కొత్త వాళ్ళు చూసేవాళ్ళంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ సెకండ్ హ్యాండ్ వెహికల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మన ఛానల్ అనేది షేర్ చేయండి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మనకు వీడియోలోకి అనేది మన ఫేస్ అయితే చూపిస్తున్నానండి. ఫుల్ వీడియోలో అయితే నాకు టైం లేక అయితే నేను ఓన్లీ వీడియో తీసి మళ్ళీ తర్వాత ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేవాడిని. కొంచెం నిన్నైతే వచ్చి కొంచెం టైం ఉండడం వల్ల నేనే వీడియో తీసుకుంటూ నేనే ఎడిట్ చేస్తున్నాను అండి. ఈ వెహికల్ కండిషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. సింగిల్ హ్యాండ్ ఓనరు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సింగిల్ హ్యాండ్ ఓనరు, ఫస్ట్ నుంచి ఒకటే ఓనర్ అండి. ఈ వెహికల్ కండిషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. ఎక్కడే కానీ స్క్రాచెస్ లేదు, ఎటువంటి డ్యామేజ్ లేదండి. లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో ఉందండి. ఈ వెహికల్ వచ్చేసి నా దగ్గరే ఉందండి. సారీ ఫ్రెండ్స్, ఇంకొక చిన్న మాట కూడా చెప్తాను లాస్ట్లో అయితే. అది తప్పకుండా వీడియో అనేది ఎక్కడే కానీ స్క్రిప్ట్ చేయకుండా వీడియో అనేది ఎండింగ్ వరకు చూడండి. ఈ వెహికల్ కండిషన్ అయితే సూపర్గా అంటే సూపర్గా ఉందండి. ఎక్కడ కానీ స్క్రాచెస్ లేకుండా, డ్యామేజ్ లేకుండా నీట్ అండ్ క్లీన్గా ఉందండి. మెయింటెనెన్స్ అయితే పర్ఫెక్ట్గా ఉందండి. కలర్ సైడ్ అనేది కూడా లేదండి. ఇక టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ వచ్చేసి 50% అయితే ఉందండి. బ్యాక్ టైర్ వచ్చేసి 45% అయితే ఉంది. సెల్ఫ్ రన్నింగ్ ఉందండి. ఇండికేటర్స్, హారన్, పెట్రోల్ ముళ్ళు అన్నీ వర్క్ చేస్తున్నాయి. ఇక స్పీడోమీటర్ కేబుల్ అయితే వర్క్ చేయడం లేదండి. చూడండి ఎంత నీట్ అంటే నీట్గా ఉందో. ఎక్కడే కానీ స్క్రాచెస్ లేకుండా బండి నీట్ అంటే నీట్గా ఉంది. ఇలాంటి వెహికల్ అనేది మళ్ళీ దొరకదండి. మన ఛానల్లో ఎక్కువ స్కూటీలే వస్తున్నాయి, పెద్ద వెహికల్స్ కూడా వస్తాయండి. తప్పకుండా మీరు 2 days ఆగితే ఒకటి గ్లామర్ అందుకు ఉంది వచ్చేది, మళ్ళీ కూడా చెప్తాను. 2017 మోడల్ ఉంది గ్లామరు. మిస్ కాకుండా చూడండి వీడియో అనేది. నెక్స్ట్ 2 daysలో వస్తుంది కంపల్సరీగా గ్లామరు. నిన్న ఒకటి గ్లామర్ కూడా పెట్టానండి, 16 మోడల్. అది వెంటనే గ్రూప్లో పెట్టిన వెంటనే అమౌంట్ వేసేశారు. ఇక రేపు మార్నింగ్ వచ్చేసి ఒంగోలు వాళ్ళు వస్తున్నారు, తీసుకెళ్తారు. ఇక మళ్ళీ నెక్స్ట్ 2017 కూడా వస్తుంది, అది కూడా తప్పకుండా చూడండి. రెడ్ వెహికల్ గ్లామరు BS4. ఇక ఈ వెహికల్ స్కూటీ కావాలని మన ఛానల్లో చాలా మంది కాల్ చేస్తున్నారండి. స్కూటీ పెప్ కావాలి, స్కూటీ స్టిక్ కానీ, స్కూటీ వేగో కానీ కావాలని చాలా మంది అడుగుతున్నారు. మీ అందరి కోసం అయితే ఈ మధ్యన సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఎక్కువ మంది లేడీస్ వాళ్ళు కాల్ చేస్తున్నారు, పిల్లలు కాల్ చేస్తున్నారు అనేసి ఎక్కువ స్కూటీలు అయితే తెస్తున్నాను. స్కూటీలు వచ్చే మన దగ్గర ఎక్కువ వస్తున్నాయి, డిమాండ్ ఎక్కువ ఉందండి స్కూటీలు కూడా. 11 మోడల్ ఇంత నీట్ అండ్ క్లీన్గా మెయింటెనెన్స్ బాగుండే విధంగా ఏ వెహికల్ రాదండి. మీరు ఇంకా ఆలోచించవద్దండి, డైరెక్ట్ లొకేషన్కి వచ్చి వెహికల్ని చెక్ చేసుకొని వెహికల్ని తీసుకోవచ్చండి. బండి A1గా కండిషన్గా ఉందండి. ఇంకా చిన్న ప్రాబ్లమ్స్ అంటే 11 మోడల్ కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈ వెహికల్ మాత్రం ఏం ప్రాబ్లం అనేది లేదండి. ఓన్లీ స్పీడోమీటర్ కేబుల్ మాత్రం వేసుకోవాలి. పర్ఫెక్ట్ కండిషన్లో ఉందండి. మీరు లొకేషన్ వచ్చేసి వెహికల్ని చెక్ చేసుకొని తీసుకోవచ్చండి. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. బండి నీట్ అండ్ క్లీన్గా ఉంది. తక్కువ ప్రైస్లో వచ్చేస్తుంది. ఫైనల్ రేట్ కూడా నేను ఫిక్స్ రేట్ అయితే 12,000 అయితే చెప్తున్నాను. ఇంకా బర్గిన్ అయితే ఏమి ఉండదండి. ఫిక్స్ రేట్ అయితే 12,000 పడుతుంది, ఎక్కడే కానీ స్క్రాచెస్ లేకుండా. ఇలాంటి వెహికల్ అనేది మళ్ళీ దొరకదండి. మీరు ఆలోచించవద్దు. వెహికల్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే కామెంట్ చేయండి, లేదంటే కాల్ చేయండి, ఇంకా వాట్సాప్లో మెసేజ్ చేయండి, ఏం పర్లేదండి. చూడండి బండి ఫ్రెండ్స్, టీవీఎస్ స్ట్రిక్ వెహికల్ అనేది మార్కెట్ ప్రైస్లో 2011 మోడలు 15,000 వరకు జరుగుతుందండి మార్కెట్ ప్రైజు. కానీ మీ అందరి కోసం అయితే నేను మంచి ఆఫర్స్ తక్కువ రేటుకి అయితే తీసుకొని వస్తున్నాను. నేను ప్రతిరోజు అండి మీకోసము డ్యూటీ చేసుకుంటూ, అంటే నా వర్క్ నేను చేసుకుంటూ ఇలా పార్ట్ టైం వర్క్ చేస్తున్నాను. ఈ వెహికల్స్ అనేది సేల్ చేయడం అనేది. అందులోనూ ప్లస్ పాయింట్ ఏంటంటే తక్కువ ధరకే తెస్తూ కస్టమర్ దగ్గర, ఓనర్ దగ్గరే తీసుకుంటూ లాభం అనేది తక్కువ తీసుకుంటూ సేల్ చేస్తున్నాను. మీరు అదొక్కటి గమనించండి. మీరు నాకు సపోర్ట్ చేయండి. ఇలాగే ఇప్పుడు చేస్తున్నట్లుగానే మళ్ళీ సపోర్ట్ చేస్తూ ఉండండి. మనకు ఎక్కువ సబ్స్క్రైబర్లు వచ్చేంత వరకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా కష్టానికి ఫలితం ఉండాలని నేను అనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని అనుకుంటున్నాను. అందుకోసమే నేను ప్రతి వీడియోలో మీకు అందరికీ ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి అని చెప్తూనే ఉన్నాను. చాలా మంది లైక్ ఇవ్వడం లేదండి. ఓన్లీ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు. అది మీ అందరికీ తెలుసండి. మనకు సపోర్ట్ చేయాలి, మనలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి, ఇలాగా కష్టపడే వాళ్ళకి సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళ మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్.
మిగతా వాళ్ళు అది ఆలోచిస్తున్నారు, లైక్ ప్రతి వీడియోలో అడుగుతున్నారు లైక్ ఇవ్వండి ఇవ్వండి అని, కానీ ఇవ్వడం లేదు. కానీ మీకు మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయాలి, పలానా భాస్కర్ రెడ్డి సపోర్ట్ చేయాలి అన్న, మన కోసం మంచి వెహికల్ తెస్తున్నారు, డ్యూటీ వర్క్ చేసుకుంటూ మళ్ళీ తక్కువ లాభం తీసుకుంటూ వెహికల్ సేల్ చేస్తున్నారని మీకు అభిమానం ఉంటే ఖచ్చితంగా లైక్ కొట్టండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా కష్టాన్ని మీరు ప్రతిఫలం ఇస్తారనే ఆ ఉద్దేశంతో నేను ఇంతవరకు ఛానల్ అయితే తీసుకొని వచ్చాను. నేను వెహికల్స్ అనేది డైరెక్ట్ ఓనర్ దగ్గర తీసుకుంటాను. చిన్న వర్క్స్ ఉంటే చేపిస్తాను, పెద్ద వర్క్ అయితే అసలు వెహికల్ అనేది తగలను. ఏదన్నా ఇంకా నా వల్ల కాలేని చిన్న వర్క్ ఉంటే తప్ప నేను అనేది సేల్ అనేది పెట్టనండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మీరు అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. చూడండి, ఇదే వెహికల్ను నేను మార్కెట్లో అమ్మితే నాకు 15,000 వరకు వస్తుంది. కానీ నాకు మంచి పేరు రావాలి, యూట్యూబ్లో మంచి పేరు రావాలనే ఉద్దేశంతో నేనైతే సేల్ చేస్తున్నాను. ఇప్పటికే దాదాపు ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన దగ్గరికి వచ్చి లేదంటే ట్రాన్స్పోర్ట్ కూడా చేయించుకుంటున్నారు. అలాగే మంచి వెహికల్ ఇంకా మీ ముందుకు తేవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. ఓకేనా బా ఫ్రెండ్స్, ఇదొక్కటే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ నుంచి.